మా ఆయన 21st వెడ్డింగ్ యానివర్సరీకి ఇన్ని పెద్ద సర్ప్రైజెస్ ఇస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 21st 2 + 1 3 ఈజ్ మై లక్కీ నెంబర్. ఆఫ్ కోర్స్ 9 ఆల్సో మై లక్కీ నెంబర్. సో ఇన్ని సర్ప్రైజెసా? You ఓ suggest మై that. గాడ్! అసలు నేను తీసుకోలేకపోతున్నాను అన్ని సర్ప్రైజెస్ ఇస్తారని. సో ఈరోజైతే షాపింగ్కి వచ్చేసాం. ఏమేమి చూస్తున్నాం, అసలు కలెక్షన్స్ అమేజింగ్ ఉంది. సో ఫస్ట్ టైం నేను డిఫరెంట్గా వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. ఐ హోప్ యూ లైక్ ఇట్ గైస్. అండ్ ఇక్కడ కలెక్షన్స్ అయితే బాబోయ్, అస్సలు చాలా క్యూరియస్గా ఉన్నాను. కాబట్టి మీరు కూడా అంతే క్యూరియస్గా ఉన్నారని అనుకుంటున్నాను. ఎటు వెళ్ళిపోకుండా వీడియోకి లైక్ ఇచ్చేసి, స్కిప్ చేయకుండా హైప్ కూడా ఇచ్చేసి, అండ్ షేర్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ ఈ కలెక్షన్స్ చూడండి గైస్, ఎంత బాగున్నాయో. మా 21st వెడ్డింగ్ యానివర్సరీకి అంటే 21 సంవత్సరాలు, 21 వసంతాలు చాలా మంచిగా పూర్తి చేసుకున్నందుకు మా హస్బెండ్ నాకు సర్ప్రైజెస్ గిఫ్ట్స్ అనేవి ప్రజెంట్ చేయడానికి మేమైతే షాపింగ్కి వచ్చేసాం. సో మరి మన షాపింగ్ వీడియోస్ అనేవి నడుస్తూ ఉన్నాయి. చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఆల్రెడీ వచ్చేసాయి వీడియోస్, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అండ్ ఇక్కడ కమింగ్ టు హియర్, ఈ బ్లాక్ శారీకి ప్రతిదీ నచ్చేస్తున్నాయి. మా ఆయన అంటున్నారు అన్నీ నచ్చేస్తున్నాయి. ఎటు వెళ్ళిపోకండి గైస్, స్టే ట్యూన్డ్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సుధా. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. నేను డైమండ్ వేసుకుని రెడీ అయిపోయాను. ఫస్ట్ టైం నన్ను ఎవరైనా చూస్తున్నట్లయితే నా పేరు సుధాకృష్ణ. అలాగే ఛానల్ చూస్తున్నట్లయితే దిస్ ఈజ్ సోకాల్ సుధా ఛానల్. వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ గైస్. అండ్ కమింగ్ టు హియర్, మనం అయితే షాపింగ్కి వెళ్ళబోతున్నాం. అండ్ మనం 2 రోజులకు ఒకసారి సాయంత్రం 5 గంటలకి కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాము. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అండ్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోతాయి. హౌ ఈజ్ మై బ్లాక్ శారీ? వావ్, సూపర్బ్ కదా. నేను ఇండియా నుంచి దుబాయ్ తెచ్చుకున్న శారీస్ అండ్ గోల్డ్ కలెక్షన్ చేశాను గైస్. గోల్డ్ కలెక్షన్ మీ అందరికీ నచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అంతా డైమండ్ కలెక్షనే. చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ కమింగ్ టు హియర్, మీరు చూడకపోతే చాలా మిస్ అయిపోతారనమాట. డెఫినెట్గా చూడండి ఆ వీడియో. రాధాకృష్ణ మా వాడు బోల్డ్ సార్లు కొని తెచ్చేస్తుంటారు ఏదో ఒకటి. మరి కాన్సెప్ట్లు అండ్ ఈ బ్లాక్ శారీ పట్టు ఫినిషింగ్ ఇస్తుంది అని మీకు చెప్పాను కదా. 6500 అరౌండ్ పడినట్టుంది నాకు ఈ శారీ మెటీరియల్. నేను ఇది మెటీరియల్ నుంచి తీసుకున్నాను. ఇంకొక గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ కూడా తీసుకున్నాను అనమాట. అది ఇంకా కట్టుకోనే లేదు. బ్లాక్ మాత్రం అమేజింగ్ ఉంది. ఈ రాధాకృష్ణ చూడండి, పెండెంట్ అద్భుతంగా ఉంది. వేసుకోగానే ఒక యూనిక్ లుక్ అయితే వచ్చింది. మా ఆయన అంటున్నారు చాలా చాలా బాగుంది అని. నేను అదే చెప్తున్నాను షాప్ వాళ్ళకి. యాక్చువల్గా రాధాకృష్ణ చాలాసార్లు తీసుకొస్తూ ఉంటారంటే మా ఆయన అంటారు కాన్సెప్ట్లు మళ్ళీ అందులో అని చెప్పి. ఆ కాన్సెప్ట్ ఏంటంటే నాకు బతిమలాడుతున్నట్టు, కౌగిలించుకుంటున్నట్టు, ఇలా నేను ఎప్పుడు ఎలాగున్నా అలా రింగ్స్ అవి తీసుకొచ్చారు కదా. సో దానికోసం చెప్తున్నారనమాట. మా ఆయన అంటున్నారు ఈసారి అన్నీ ఎందుకో చాలా బాగున్నాయి అని చెప్పి. చూడండి, పైన వేసుకోగానే దాని యూనిక్నెస్సే పోయింది, దాని లుక్కే పోయింది. సింగిల్ పీస్ ఈజ్ అమేజింగ్ అండి. అసలు ఆ టైప్ ఆఫ్కి మళ్ళీ నెక్ షార్ట్ బాగోదనమాట. అండ్ ఈ సెట్ కూడా చూడండి గైస్, అసలు మీరు ఎటు వెళ్ళిపోకుండా ప్రతి యూనిక్ పీసెస్ని అబ్జర్వ్ చేయండి. అసలు ఎంత మంచి కలెక్షన్ మీరు ఇక్కడ చూడొచ్చో. డెఫినెట్గా చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. నాకైతే నచ్చి ఈవెన్ ఫోటో కూడా తీసుకుంటున్నాను. చాలామంది ఏమని కామెంట్స్ చేస్తారంటే, మేము షాప్కి వెళ్ళి షాపింగ్ చేయలేకపోయినా, చూడలేకపోయినా అందరూ అన్నీ చూపించేసేయరు. మనం మామూలుగా షాప్కి వెళ్ళినా కూడా యూనిక్ కలెక్షన్స్ అస్సలు చూపించారు. అంటే మనం కొంటాము అనిపిస్తేనే షాప్ వాళ్ళు చూపిస్తారు. నిజమా కాదా కింద కామెంట్ చేయండి. సో ఎందుకంటే మనం మామూలుగా వెళ్ళి చూస్తాం. ఒక ఇయర్ రింగ్స్ అంటే ఒక టైప్ ఆఫ్ రియాక్షన్ ఉంటుంది, ఒక టైప్ ఆఫ్ రిసీవింగ్ ఉంటుంది. ఒక పెద్ద సెట్ కావాలంటే ఒక టైప్ ఆఫ్ రిసీవింగ్ ఉంటుంది. అవునా కాదా? ఎవరైనా అంతే. ఒక పట్టు చీరకు వెళ్ళండి ఒకలా ఉంటుంది షాప్కి వెళ్ళినప్పుడు. ఎందుకంటే వాళ్ళకి అఫ్కోర్స్ వాళ్ళని కూడా మనం తప్పు పట్టలేము. బికాస్ వాళ్ళు మనకి ఇంత టైం స్పెండ్ చేయాలంటే మనం ఎంత వర్త్ కొంటున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఒక రోజు ఒక షాప్ మెయింటైన్ చేయాలంటే వాళ్ళకి చాలా మనీ అవుతుంది. అది కూడా మన అందరికీ తెలుసు. ఓకే, బట్ రెస్పెక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అది నేను కాదన్ను. కానీ ఇలా టైం వెచ్చించడము, లేకపోతే రిసీవింగ్, ఇదంతా దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే ఎంత వర్త్ మనం తీసుకుంటున్నాం అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చేశారా? కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా అందరము లైఫ్లో చేస్తూ ఉంటాము దిస్ ఎక్స్పీరియన్స్. సీ లాంగ్ లుక్ ఇయర్ రింగ్స్.
ఈ రోజైతే మా ఆయన డిసైడ్ అయిపోయారనమాట. అసలు నేను ప్రతిదీ మా ఆవిడ వేసుకుని అన్నీ చూస్తాను. పాపం ఎంతసేపు నియర్లీ 4 to 5 అవర్స్ మేము స్పెండ్ చేసి ఉంటాము షాప్లో. ఐ థింక్ 4:30కి ఇంటి దగ్గర బయలుదేరాము. నైట్ వచ్చేసరికి 10:30, 11కి రీచ్ అయ్యాము. అంటే చూడండి ఆల్మోస్ట్ 6 అవర్స్ ఎంతో అయినట్టుంది మేము మొత్తం చూసేసరికి. చాలా మంది కామెంట్స్ చేశారు బావగారికి చాలా పేషెన్స్ అని చెప్పి, అన్నయ్యకి చాలా పేషెన్స్ అని చెప్పి. నిజంగా హీ హ్యాస్ సో మచ్ పేషెన్స్. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, లవ్ ఉంటేనే పేషెన్స్ వస్తుంది. అదే కాకుండా ఓకే వాళ్ళు ఏదైనా పని చేసుకొని మొబైల్ చూసుకున్నా, ఆయనకు వచ్చిన మెయిల్స్ చూసుకున్నా, కానీ కూడా అంతసేపు మన కోసం టైం వెచ్చించడం అనేది, వాళ్ళు షాపింగ్ చేయకుండా, సో అది గ్రేట్నెస్. అసలు మనకి ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళ కోసం కాకుండా మనం షాపింగ్ చేసుకుంటూ ఉంటేనే మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. అదర్వైజ్ వాళ్ళ కోసం మనం కూర్చోవాలంటే మనకి ఇంట్రెస్ట్ ఉండదు. సో ప్రతిదీ వేసుకొని మా ఆయనకు చూపిస్తున్నాను అనమాట. ఆయన ఏం చెప్తున్నారంటే లక్ష్మి చాలా ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే సేమ్ సెట్ నా దగ్గర ఒక లాంగ్ హారం మొన్న రీసెంట్గా మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి పెళ్ళిలో వేసుకున్నాను కదా, ఇంకా అది చాలా పెద్దది. సో దట్ టైప్ ఆఫ్ సెట్ లాగా ఇది సేమ్. ఆ బీడ్స్ కానీ, ఇంకా మధ్యలో స్టార్టింగ్ నుంచి బీడ్స్ స్టార్ట్ అవుతాయి, అండ్ ఆ లక్ష్మీ రూప్ కానీ. కాకపోతే ఇది డిటాచ్ థింగ్ అనమాట ఈ ఐటెం. అండ్ అది వచ్చేసి నాది సింగిల్ వన్ అనమాట, విత్ ఇయర్ రింగ్స్. నేను అది తీసుకున్నాను అప్పుడు. నాకు ఒక మ్యారేజ్ డేకే చిన్ను అది ప్రజెంట్ చేశారు. సో కమింగ్ టు హియర్, ఇక్కడ ఏం చూస్తున్నాం అనేది మీకు అర్థమైపోయిందా? ఇక్కడ వాళ్ళు ఏమేమి కలెక్షన్స్ ఇక్కడ పరిచయం చూసారా? డిటాచ్ థింగ్స్ అయితే చూపిస్తున్నారు. సో ఒక్కటండి, వాళ్ళు మనకి 5 in 1 అని చెప్పి ఈ మొన్న ఒక పెండెంట్ పెట్టాను కదా, డైమండ్ పెండెంట్, దానికి చాలా కామెంట్స్ వచ్చినాయి, చాలా హ్యూజ్ రెస్పాన్స్. కొత్తగా సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఆ షేప్ అంత నచ్చదు నాకు. చిను, ఈ బుట్టలు ఎలా ఉన్నాయి చూడు, బాగున్నాయి కదా. చాలా బాగున్నాయి. అన్నీ పెడితే కొన్ని పెడితే బాగుంటాయి. ఇది నీకు గుర్తుందా, ఈ లక్ష్మీ బుట్టలది సేమ్ వేరే ఇయర్ రింగ్స్కి వచ్చింది, నేను యాంటిక్ అనుకుంటా. ఆ మోడల్ వచ్చింది. ఓవర్ యాక్షన్. టాప్ ఇలా లేదు. చూడనా ఇవి చాలామంది కామెంట్స్ చేశారు, అది డైమండ్ పెండెంట్ జడతాలికది అని చెప్పి. డెఫినెట్గా దాని గురించి నేను చెప్తాను, రివీల్ చేస్తాను. అండ్ కమింగ్ టు హియర్, ఇక్కడ డిటాచ్ అని చూపిస్తున్నాను కదా, ఈ ఇయర్ రింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో కదా. నా దగ్గర ఈ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, ఒక 2 sets, కానీ యాంటిక్ కాదు, టెంపుల్ మేడ్ కాదనమాట, నార్మల్ ఇయర్ రింగ్స్ గోల్డ్లో ఉన్నాయి. సో అసలు నేను పెట్టుకునేది ఒక 2-3 times పెట్టుకుని ఉంటాను. బట్ ఇవి మాత్రం చాలా చాలా క్యూట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ఇవి కూడా చూడండి గైస్ ఎంత బాగున్నాయో. మనం ఏంటంటే ఇప్పుడు సెట్, యాక్చువల్గా మనం ఏదైతే తీసుకుంటున్నామో ఈ డిటాచ్ సెట్ అంటున్నాను కదా, దానికి సంబంధించి నాకైతే ఇయర్ రింగ్స్ అస్సలు పోవు. నేను ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళాలి అంటే ఒక 1 week నుంచి ఏదైనా ఇయర్ రింగ్స్ పెట్టుకుని ఉండాలి అనమాట. సో నైట్ టైం నేను ఇయర్ రింగ్స్ తీసేయడం నాకు బాగా అలవాటు. ఈవెన్ ఉంచినా కూడా నాకు ఇయర్ రింగ్స్ ఫంక్షన్కి వెళ్ళాలంటే ఇలాంటి ఏమైనా పెట్టాలి అంటే చాలా టైం టేకింగ్. మాయిశ్చరైజర్ ముందు రోజు పెట్టుకోవాలి, ఏదైనా ఆయింట్మెంట్ పెట్టుకోవాలి, మరుసటి రోజు పెట్టుకోవాలన్నమాట. బట్ చాలా కష్టపడిన తర్వాత ఫైనల్లీ ఒక్క చెవు పర్లేదు కొంచెం వెళ్తుంది. సో అది వెళ్ళింది మాయిశ్చరైజర్ పెట్టుకున్నాక. ఇంకొక చెవి అయితే అసలు సపోర్ట్ చేయలేదు, కొంచెం ముందుగానే పెట్టేసి లుక్ కోసం అని చెప్పాను ఉంచాను. అండ్ ఇవి వచ్చేసి వెనక స్క్రూ టైప్ అనమాట, సింగపూర్ స్క్రూ అంటాం కదా. సో అది వచ్చేసి నార్మల్గా పర్లేదు. ఇలాంటి ఇయర్ రింగ్స్ కొంచెం నాకు సేఫ్గా అనిపిస్తాయి. అండ్ ఈ ఇయర్ రింగ్స్ మా ఆయనకి చెప్తున్నారు, ఏం పెట్టినా ఈరోజు చాలా అందంగా ఉన్నాయి బుజ్జి అంటున్నారు. అదే చెప్తా ఉన్నాను, అన్నీ బాగోవు కన్నా కొన్నే బాగుంటాయి. నేను పెట్టుకుని అన్నీ మంచి యూనిక్ పీసెస్ తీస్తున్నాము, మేబీ నాకు సెట్ అయ్యే తీస్తున్నాం కదా, అందుకు బాగున్నాయేమో అని. ఏదైనా ఉన్న సెట్ లాగా అనిపిస్తుందా? లేదు కదా, ఇవి కొంచెం డిఫరెంట్గా వచ్చినాయి కదా, ఇది డిఫరెంట్గా వచ్చింది అనిపిస్తుంది లక్ష్మి అయితే. అందుకనే ఫస్ట్ నువ్వు వీటికి వెళ్ళమన్నావే, లక్ష్మి కాకుండా. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని చౌకర్గా పెట్టుకొని చూద్దాం, ఓకేనా? అండ్ ఈ డిటాచ్ థింగ్ కోసం చెప్తాను నేను మీకు ఇప్పుడు. వాళ్ళు మనకి 5 in 1 అని చెప్పినా దాన్ని మనం ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చో ఈరోజు నేను మీకు చెప్తాను. అండ్ నేను కొనుక్కున్నానా లేదా రివీల్ చేస్తాను. అండ్ ఈరోజు ఏం కొంటున్నాము, ఏమేమి చూస్తున్నాము.
యూ సజెస్ట్ దట్. అంటే నీకు ఎక్కువ లక్ష్మీదేవిలు చూసేసి రెగ్యులర్గా అనిపిస్తాను కదా. ఇంకా ఆల్మోస్ట్ అన్ని సెట్స్కి లక్ష్మి ఉన్నట్టే ఉన్నట్టున్నాయి కదా. అవును, డైమండ్స్ కూడా కలెక్షన్స్ కూడా చూసేస్తున్నాం ఈరోజు మనం. సో అయితే ఈ అటాచ్ డిటాచ్ వడ్డానం కమ్ జడ కమ్ సో రిమైనింగ్ చెప్తాను నేను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇది జడ కోసం కాదులేండి, ఓన్లీ మధ్యలో ఏదైతే పెండెంట్ ఉందో అది ఒక జడ బిల్లలాగా మనం వాడచ్చు. మన దగ్గర ఏమైనా ఇంకా కొన్ని జడ బిల్లలు ఉంటే దాంతోపాటు అటాచ్ చేసుకోవచ్చు అనమాట జడకి. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు అటాచ్ డిటాచ్ ఎక్కడి నుంచి అటాచ్ అవుతుంది డిటాచ్ అవుతుంది పక్కన పెడితే, సో ఎన్ని రకాలుగా వాడచ్చు అంటే ఫస్ట్ పెండెంట్కి వద్దాం. పెండెంట్ మనం శారీ పిన్ లాగా కొంచెం చిన్నదైతే, ఇది చాలా పెద్దది, బట్ మనం వేసే జ్యువెలరీ బట్టించి ఆ పెండెంట్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట. లక్ష్మీదేవి పెట్టేసరికి మా ఆయన ఏమంటున్నారంటే చాలా లక్ష్మీదేవి సెట్స్ ఉన్నాయి కదా, సో దానివల్ల ఏంటంటే లక్ష్మీ వద్దు, ఆ బాల్ లాగా ప్లెయిన్ ఉండేది తీసుకుందాము అని చెప్పి. మీరు అటాచ్ డిటాచ్ దాన్ని ఎన్ని రకాలుగా వాడచ్చు చూడొచ్చు అనమాట. అసలు ఎటు వెళ్ళిపోకుండా చూడండి, స్కిప్ చేయకుండా కూడా చూడండి. దెన్ ఓన్లీ యూ గైస్ నో హౌ టు యూజ్ ఇట్ ప్రొడక్టివ్లీ అండ్ వన్ ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్ చేసి సో మెనీ టైప్స్గా మనం ప్రొడక్టివ్గా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఈరోజు కంపల్సరీగా మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం కిందకి వేసుకోవాలి, ఆడుగా ఏం లేదు. అట్ ద సేమ్ టైం కొంచెం దీనికంటే ఐ థింక్ దానికన్నా అంటే కనపడుతుంది చూడంగానే, ఆడుగా ఏమీ లేదు కానీ చేతి నచ్చింది నాకు, వెరైటీ. ఇయర్ రింగ్స్ సెట్ కాలేదు అనుకుంటున్నాను. సెట్ కాలేదు. ఇయర్ రింగ్స్ ఏవైతే యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయో అవన్నీ తెచ్చి చూపిస్తున్నారనమాట. చాన్ బాలీస్ నేను లాస్ట్ టైం సేమ్ బీడ్స్తో తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఎన్ని రకాలుగా వేసుకోవాలి అన్ని రకాలుగా వేసుకుంటూ ఆయనకి చూపిస్తున్నాను అండ్ అడుగుతున్నాను. ఇక్కడ ఈ లుక్ ఎలా ఉందో చూడండి. అనిల్ సి రింగ్ నువ్వు ఎందుకు కలర్ మ్యాచింగ్ జస్ట్ స్టోనే చూడాలంతే, సేమ్ అలా కావాలంటే ఉండవు రింగ్స్. ఉన్నాయా చూడండి సార్ ఈ షేప్లో. పై షేప్ అంటున్నావా? ఇయర్ రింగ్స్ చూడు పోయి ముందు. నాకు ఇవేమో చిన్నగా మరి రెగ్యులర్ అనిపిస్తుంది, ఇవే కొంచెం ఎలివేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది కదా. ఇందులో ఏది రెడ్ స్టోన్ కింద నుండి, అలానే ఈ జుంకీస్ని కూడా తీసేయడానికి లేదు, బాగుంటుంది. ఏంటి కొంచెం ఎక్కువ మ్యాచింగ్ అయితే ఇదే. లుక్ వైజ్ కూడా చూడు కన్నా, మ్యాచింగ్ వైజ్ కాకుండా. దట్ ఇస్ డిఫరెంట్ లుక్, దీనికి మ్యాచ్ అవట్లేదా? వైఫ్ అండ్ హస్బెండ్ కామెడీ సీన్ లాగా మనకి నచ్చిందే వాళ్ళ చేత సెలెక్ట్ చేయించడానికి అన్నట్టు వాళ్ళు ఇది బాగుంది అన్నప్పుడు, లేదు కన్నా ఇది చూడు ఇదే ప్రాపర్గా ఉన్నట్టుంది, సో అలా చెప్తున్నాను అనమాట. చూసారా, ఒక చెవి లోపలికి అసలు పోలేదు, ఒక చెవిదే పెట్టుకున్నాను, ఒక చెవి బయటకే ఉండింది, బట్ లుక్ కోసం అని చెప్పి. అయితే చిన్ను ఏ సెలెక్ట్ చేశారో ఆ ఇయర్ రింగ్సే తీసుకున్నాను అనమాట, ఎందుకంటే అవే ప్రాపర్గా మ్యాచ్ అయినాయి దానికి. అండ్ ఇంకొక లక్ష్మీది ఏదైతే బుట్టలు ఉన్నాయో అవి సేమ్ నా దగ్గర యాంటిక్ బుట్టలు గీతు పాప ఫంక్షన్లో పెట్టుకున్నాను. బుట్ట మీద బుట్ట వస్తుంది, ఫుల్ లక్ష్మీదేవి వస్తుంది, బట్ ఇది టెంపుల్ మేడ్లో సింగిల్ బుట్ట వచ్చి లక్ష్మీదేవి వచ్చి పైన మళ్ళీ బీడ్స్ లాగా వచ్చింది. సైడ్ ఎప్పుడైతే మన ఏదైతే స్టడ్కి మళ్ళీ సైడ్ బీడ్స్ వచ్చి కింద జుమ్కీ ఉంటుందో ఇట్ విల్ బి ఎలివేట్ ఆసమ్ లుక్ అయితే ఇస్తుందండి. ఒకసారి ఎప్పుడైనా మీరు చూస్తున్నప్పుడు జుమ్కీస్ కొత్తగా తీసుకునే వాళ్ళైనా ఆల్రెడీ ఉండేవాళ్ళు జుమ్కీస్ తీసుకున్నప్పుడైనా సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి మంచిగా, ఐ మీన్ అలాగా పక్క బీడ్స్ వచ్చేలా చూసుకుంటే ఇట్ విల్ బి లుక్ అనేది మోర్ ఎలివేషన్ ఉంటుంది అనమాట, ఎలివేట్ అవుతుంది, అది చూసుకోండి. అండ్ ఇక్కడ చెప్తానన్నాను కదా ఎన్ని రకాలుగా వేసుకుంటున్నాము అని, ప్రతిసారి చిన్నతో మాట్లాడుతూ మీకు లైవ్ వాయిస్ అయితే ఉంచాను, మంచిగానే వాయిస్ వస్తుందని అనుకుంటున్నాను నేను. సో ఎందుకంటే మైక్ లేదు, బట్ కెమెరా మైక్ అయితే సపోర్ట్ చేస్తుంది. మీరు కొంచెం వాల్యూమ్ ఎక్కువ పెట్టుకుని వినండి. షార్ట్ అయితే ఇలా వచ్చింది, బాగుంది కదా.
ఇదైతే ఆడుగా అదే బెస్ట్ లక్ష్మి కన్నా. లక్ష్మి అయితే మనకి ఇప్పుడు ఇలా వేసుకుని వెళ్ళిపోతే చాలు కానీ చూసావా, అవుట్ సైడర్స్ ఫంక్షన్స్కి వెళ్ళొచ్చు మనం ఎలాగైతే. సో మల్టీ యూసేజ్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు మనం డిసైడ్ చేసుకోవాల్సింది ఇయర్ రింగ్స్ ఒకటి. ఇది ఇక్కడ జుంకి ఇక్కడ నెక్కి తగిలి ప్రాపర్గా షేప్ వచ్చినట్టు లేదు అని, ఇక్కడ ఇలా ఇలా జస్ట్ ఇక్కడ నెక్ తగిలి ప్రాపర్ షేప్ వస్తున్నట్టు లేదే, అడుచుతున్నట్టు ఇలా జస్ట్ బెండ్ అవుతున్నట్టు అనిపిస్తాను. ఇది వదిలే, వెళ్ళనే లేదు కదా అనిపించట్లేదు. ఎలా ఉన్నాయి మ్యాచింగ్ ఇవి, అది కొంచెం డిఫరెంట్ లుక్. మరి అలా అనక్కన్నా ఏదో ఒకటి ఈ రెండు అల్లా ఒకటి తీసుకుంటాను కదా. నన్ను డిసైడ్ చేయమంటే ఇది అది గై స్టిల్ నేను ఆలోచిస్తానే ఉన్నాను ఏం తీసుకోవాలి అని చెప్పి. రెండు ఇప్పుడైతే సేమ్ ఇయర్ రింగ్స్ అనుకుంటా. యా, ఒకవైపు ఇయర్ రింగ్స్ వేరు, ఒకవైపు ఇయర్ రింగ్స్ వేరు గైస్. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇవి వచ్చేసి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ రింగ్కి మన ఏదైతే పెండెంట్ మొత్తం సెట్కి. అండ్ యువతల వైపు పెట్టుకున్న లక్ష్మి వచ్చేసి మోడల్ బాగుంది కానీ మ్యాచింగ్ అయితే ప్రాపర్ మ్యాచింగ్ కాదనమాట. బట్ చాలా చాలా బాగున్నాయి. లక్ష్మి లేకుండా ఈసారి తీసుకుందాము అని అయితే చిన్ను అంటున్నారు. ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా వెళ్దాము, రొటీన్ కాకుండానే. అయితే ఇప్పుడు చెప్తాను, మళ్ళీ మాట్లాడేస్తూ ఉన్నాము. ఇప్పుడు చెప్తాను దీనికోసం. ఫస్ట్ ఈ అటాచ్ డిటాచ్ ఒకటి మేజర్ వడ్డానం అండి. సో వడ్డానం తర్వాత లాంగ్ నెక్లెస్, షార్ట్ నెక్లెస్ అండ్ 3/4 నెక్లెస్. ఎన్ని అయినాయి? 4 అయినాయి కదా మనకి మెయిన్గా మనం ఇది వాడేది. అండ్ సో ఈ టోటల్గా మనకి ఇక్కడ ఫస్ట్ ఈ లాకెట్ డిటాచ్ అయిపోతుంది. అండ్ ఆ వెనక ఏదైతే స్టెప్ అది మళ్ళీ డిటాచ్ అయిపోతుంది. వెనక స్టెప్ తీసేస్తే 3/4 నెక్లెస్గా వస్తుంది, హారంగా వస్తుంది. ఫుల్గా పెట్టుకుంటే లాంగ్ హారం లాగా వస్తుంది. ఇది తీసేసి మధ్యలోది ఆ వెనకది ఒక్కటి పెట్టుకుని షార్ట్ది పెట్టుకుంటే షార్ట్ నెక్లెస్ లాగా వస్తుంది. సో 4 టైప్స్ అయినాయి విత్ వడ్డానం. వడ్డానంలో మనకి ఏంటంటే వెనక చైన్స్ కానీ థ్రెడ్ కానీ పెట్టుకుని వడ్డానం లాగా వాడచ్చు. వాళ్ళు చెప్పింది 5 అయినా మనం ఎన్ని రకాలుగా వాడచ్చు చెప్తున్నాను చూడండి. అండ్ వీళ్ళు బ్యాంగిల్స్ కూడా తెచ్చి చూపిస్తున్నారు. బ్యాంగిల్స్ అన్ని చూస్తున్నాను, చూస్తూ మనం మాట్లాడదాం. మీరు కలెక్షన్ కూడా చూస్తూ ఉండండి, వింటూ ఉండండి. అండ్ ఇక్కడ 4 టైప్స్ అయిపోయినాయి కదా. అండ్ ఈ లాకెట్ని మనం ఇది కూడా బాగుంది, బాజుబంది చాలా చాలా బాగుంది. మొన్న చిన్న తెచ్చారు కదా, అలా ఉందన్నమాట ఇది. సో అండ్ మనం లాకెట్ ఉంది కదా, లాకెట్ని డైరెక్ట్గా మనం చోకర్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. 5th వన్. ఓకే, డైరెక్ట్ షార్ట్ నెక్లెస్ కాకుండా ఇంకా చోకర్ లాగా కూడా మెడ దగ్గర పెట్టుకోవచ్చు 5th వన్. అండ్ జడబిల్లలాగా పెట్టుకోవచ్చు 6th వన్. అండ్ దాన్ని శాడీ పిన్గా కూడా, ఎక్కువ జ్యువెలరీ వేసుకుంటే శాడీ పిన్గా కూడా పెట్టుకోవచ్చు 7th వన్. అండ్ లాంగ్ చైన్లో లాకెట్ని వేసుకోవచ్చు 8th వన్. అండ్ బీడ్స్లో లాకెట్ని వేసుకోవచ్చు, అది ఎన్నో స్టెప్స్ లాగా వేసుకోవచ్చు మీకు నచ్చినట్టు 9th వన్. అండ్ మనం ఎలా ఇంకా వేసుకోవచ్చు దీన్ని అంటే, సో వడ్డానం లాగా మనకి మెయిన్ థింగ్ కదా. సో వెనక జడబెల్లతో పాటు మిగతా జడబెల్లను కూడా అటాచ్ చేయొచ్చు అనమాట. అయితే అన్నిటికంటే మేజర్ థింగ్ ఇంకొకటి, సేమ్ ఈ అటాచ్ డిటాచ్ ఏదైతే మధ్యలోది ఉందో అది మనం చేతులకి గాజుల్లాగా కూడా, ఇప్పుడు మీరు ఆల్రెడీ వీడియోలో చూశారు, చేతులకు కూడా పెట్టుకోవచ్చు. చాలా చాలా బాగుండింది. సింగిల్ పీస్ 2 చేతులకి 2 పెట్టుకోవచ్చు, 2 డబుల్ ఒకే చేతికి పెట్టుకోవచ్చు. ఇక్కడ నాకు టిక్కా పెట్టుకుంటే ఎందుకో లుక్ నచ్చలేదండి, కొంచెం హెవీ అనిపించింది నాకు ఈ సెట్కి. ఆ టిక్కా సెట్ కాలేదో లేకపోతే నా హెయిర్ స్టైల్ సెట్ కాలేదో తెలియదు కానీ నాకు ప్రజెంట్ అలా అనిపించింది అనమాట. చిన్నుకు అదే చెప్తున్నాను. మేబీ ఎందుకో కన్నా నాకు నచ్చలేదు, టిక్కా నచ్చలేదు అనుకుంటా, అందుకని టిక్కా తీసేసామన్నమాట. ఇయర్ రింగ్స్ అయితే కరెక్ట్ ప్రాపర్ మ్యాచింగ్ ఉన్నాయే తీసేసుకున్నాను. ఇందాక మీకు చూపించింది ఒక చెవికి అవి ఉన్నాయి, ఒక చెవికి ఇంకో ఇయర్ రింగ్స్ ఉన్నాయి లక్ష్మితో ఉన్నవి. రింగ్ అయితే చాలా చాలా బాగుంది, దానికి ప్రాపర్గా మ్యాచ్ అయింది. నా దగ్గర టెంపుల్ మేడ్లో రింగ్స్ కొంచెం మంచిగానే కలెక్షన్ ఉండింది, బట్ సెట్ కొన్నప్పుడు అలా కొంటుంటే ఇంకొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుందని తీసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు చూడండి, హెయిర్ లీవ్ చేస్తే ఇంకా బాగుంది కదా, చాలా చాలా అందంగా ఉండింది. సో నాకైతే బాగా నచ్చింది అనమాట. అండ్ హెయిర్ కొన్నిసార్లు కొన్ని శారీస్కి హెయిర్ లీవ్ చేస్తే లుక్ బాగుంటుంది కదా. అండ్ కమింగ్ టు హియర్ నేను చెప్తున్నాను కదా, మనకి అన్ని రకాలుగా ఆల్మోస్ట్ చేతులకి పెట్టుకునే దాంతో వస్తే 10 టైప్స్ 11 టైప్స్గా మనం ఆ ఒక్క సెట్ని వాడచ్చు అనమాట. అంటే మనం మామూలుగా
బేసిక్గా చెప్తారనమాట 5 టైప్స్ అని, కానీ మనం క్రియేటివ్గా యూజ్ చేసుకునే దాన్ని బట్టించి ఉంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను కదా, ఇయర్ రింగ్స్ కూడా చూసాం కదా, అవి కూడా అటాచ్ డిటాచ్ చేయించుకుంటే మల్టీ యూసేజ్ చేసుకోవచ్చు. మనం ఒకవేళ వాళ్ళ దగ్గర అటాచ్ డిటాచ్ లేకపోయినా మనం చేయించేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళు చేస్తారు, మనకి ఏంటంటే ఎక్స్ట్రా గోల్డ్ పడుతుంది. మేకింగ్ అయితే తీసుకోరు కానీ గోల్డ్ పడుతుంది. డైమండ్ ఉందండి, యూనిక్ కలెక్షన్ ఉంది. నాకు ఎందుకు ఆ చిన్నది భలే క్యూట్ అనిపించింది. ఏంటి చిన్నది అని చూస్తున్నారా, దాన్ని మీకు రివీల్ చేస్తాను. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. కింద వేసుకునే లాంగ్ సెట్ ఏదైతే ఉంటుందో అది నాకు కొంచెం క్లమ్జీగా అనిపించింది. ఇది కూడా అటాచ్ డిటాచ్ సెట్టే అనమాట. మనం ఎప్పుడు కూడా డైమండ్ మీద కానీ గోల్డ్ మీద కానీ ఇన్వెస్ట్ చేస్తే మీ అందరికీ ఇచ్చే నేను బెస్ట్ సజెషన్ అనే చెప్తాను. ఇన్నాళ్ళు నేను ఇన్వెస్ట్ చేసింది ఒక లైక్ ఏమంటారంటే అసెట్ వైజ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఇలా నేను ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చాను. చూడండి గైస్, ఎంత సింపుల్గా, ఎంత యూనిక్గా, ఎంత క్యూట్గా ఉందో కదా. మా ఆయనకి చాలా బాగా నచ్చింది, చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తుందని చెప్పి అన్నారు. అండ్ కమింగ్ టు హియర్, ఇదైతే ఎందులోదనేది రివీల్ చేస్తాను, చూస్తూ ఉండండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అలాంటి ఒక పీస్ మనం కొనుక్కొని పెట్టుకుంటే చాలా రకాలుగా, నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఈ మధ్య అన్ని రకాలుగా డిఫరెంట్ ఒకే పీస్ని ఇన్ని రకాలుగా వాడి వేసుకుంటే ఇంకా మంచి యూసేజ్ ఉంటుంది. ప్రతి ఫంక్షన్కి మనం కొంచెం డిఫరెంట్గా రెడీ అయి వెళ్ళినట్టు ఉంటుంది. డైమండ్ ఈజ్ లుకింగ్ వైజ్ పాష్గా ఉంటుంది అండ్ అదొక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అవునా, మీరేమంటారు కింద కామెంట్ చేయండి. మా ఆయన అయితే ఎంత సపోర్టివ్గా అసలు అన్ని డిజైన్స్ చూస్తూ ఇది బాగుంది అది బాగుంది అని, చూడండి రెండు పెట్టుకున్నా కూడా చాలా క్యూట్గా ఉండింది. సో అలా మీకు ఇవన్నీ ఎందుకు కలిపి చూపిస్తున్నాను, సింగిల్గా చూపిస్తున్నాను అనుకుంటున్నారా? సో అండ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, ఇయర్ రింగ్స్ లాంటి లాకెట్టే ఇప్పుడు ఇచ్చారు చూడండి. సో అవి రెండు కలిపి పెట్టుకుంటే ఇంకా బాగుంది చూడండి అలా. సో ఇవి డిటాచ్ అయ్యే పీసెస్ అనమాట, మీకు అర్థమైపోయినట్టే ఉంది. సో రెండో దానికైతే ఆ లాకెట్ ఫిక్స్ కాలేదనమాట, పైకి ఇలా లేస్తుంది. ఫస్ట్ దానికి కూడా ఫిక్స్ కాలేదు. అండ్ ఇది కూడా చాలా బాగుంది. సెకండ్ది సింగిల్గా పెట్టుకున్నా కూడా చాలా బాగుంది. వితౌట్ లాకెట్ పెట్టుకుంటే ఏంటంటే ఇలా పైకి లేచిపోతుంది. ఇక్కడ మా ఫేస్లో మీకు మా ఆయన పాపం ఏమీ షాపింగ్ చేయకుండా, మా ఆయన చిరాకు పడకుండా ఉంటే నేను అలసిపోతా ఉన్నాను అనమాట. వేసుకొని తీసుకొని ప్రతిదీ చూసి అలసిపోతున్నాము. మధ్యలో టీ బ్రేక్స్ 2 తీసుకున్నాము, అయినా కూడా అలసిపోతున్నాము. ఎందుకంటే ఆల్మోస్ట్ మా ఆయన ఉదయం ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఆయన అలసిపోలేదు, కానీ ఇంట్లో ఉండి నేనైతే అలసిపోతున్నాను అనమాట షాపింగ్ చేస్తూ. సో ఇక్కడైతే ఇది సింగిల్గా చాలా బాగా అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి గైస్. చాలా క్యూట్ ఉంది. సో అక్కడ పర్ల్ పెట్టుకోవచ్చు, వితౌట్ పర్ల్ పెట్టుకోవచ్చు. పర్ల్ లేకుండానే చాలా బాగా అనిపించింది నాకు. లాకెట్ పెడుతుంటే ఏంటంటే ఇలా పైకి వచ్చేస్తుంది అనమాట. ట్రై చేస్తున్నాం కానీ సో అది సెట్ కాలేదనమాట. ఓన్లీ థర్డ్ పీస్కే లాకెట్ సెట్ అవుతుంది అనమాట. అంటే దీనికి డిజైన్ చేసింది కాదు అది. సో వాళ్ళు ఏమంటున్నారంటే సెట్ అవుతుంది మేడం అని. లేదు ఇలా బాగుంది, ఇది చాలా క్యూట్గా ఉంది, చాలా డీసెంట్గా ఉంది కదా గైస్. అండ్ ఇయర్ రింగ్స్ని డిటాచ్ చేసుకొని ఇయర్ రింగ్స్ని కూడా మల్టీ యూసేజ్ చేసుకుంటే ఈ పీస్కి ఏకదమ్ మ్యాచ్ అయిపోతాయండి. అండ్ ఇది థర్డ్ వన్ అనమాట, దిస్ ఈజ్ ద మేజర్ వన్. సో ఇది కూడా చాలా బాగుంది. అసలు డైమండ్ అండి, అసలు కౌంట్లెస్, స్పీచ్లెస్, అసలు ఏమీ చెప్పలేము, అంతా దాని లుక్కే వేరు. అండ్ ఇదైతే మనకి అన్ని కలర్స్, ఈవెన్ బ్లూ కలర్, బ్లూ సఫైర్ అండ్ మరూన్, ఏదైతే రూబీ అండ్ ఎమరాల్డ్ అనమాట. ఇక్కడ ఈ ఎమరాల్డ్ వేసాను కింద చూడండి, లాంగ్ హారం. సో అమేజింగ్ ఉందండి, మార్వెలస్, అసలు చాలా చాలా బాగుంది. ఆ సెట్ డిటాచ్ సెట్టే అనమాట. సో అది కూడా మనం మల్టీ యూసేజ్ చేసుకుంటూ వాడుతూ ఉంటే. సో ఇప్పుడు దిస్ ఈజ్ ద మెయిన్ నెక్లెస్ కదా, మనం ఏదైతే ఇప్పుడు 3 రకాలుగా వేసామో అది ఈ సెట్ అనమాట. మొత్తంగా దానికి 3 చైన్స్ ఇస్తారు డిటాచ్ చేసుకోవడానికి, దానికి చైన్స్ పెట్టుకోవడానికి. చాలా సాలిడ్ ఉంది, బట్ వర్త్ వచ్చేసి బాబోయ్ నా భూతో నా భవిష్యత్ అనమాట. సో చాలా కాస్ట్ ఉంది. ఇక్కడ వీళ్ళైతే ఒకసారి మేడం మా బ్యాక్గ్రౌండ్తో వీడియో చేయండి అంటున్నారు. సో నేను అటువైపు నుంచి ఫొటోస్ తీసుకుని అటువైపు బాగుంది అంటే ఇటు నుంచి తీయండి మేడం అంటే ఇటు నుంచి నేను తీస్తూ ఉన్నాను. మొన్నే ఆలీ గారును వాళ్ళ వైఫ్ జుబేదా ఆలీ గారు వచ్చారంట. సో చెప్తున్నారు షాపింగ్ చేసుకొని వెళ్ళారు మేడం, ఇక్కడికి వచ్చారు అని చెప్పి. ఓకే అన్నాను నేను. సో వాళ్ళు ఎప్పుడు ఫ్రీక్వెంట్గా దుబాయ్ వస్తూ ఉంటారు కాబట్టి మోస్ట్లీ షాపింగ్కి వస్తూ ఉంటారు. అండ్ ఇక్కడైతే కలెక్షన్స్ అన్నీ ఒకసారి చూసేస్తున్నాము. ఇది మన వీడియో పర్పస్ అనమాట. కలెక్షన్ చూస్తున్నాం మనం, చాలా బాగుండింది. ఇప్పుడు నేను చూపిస్తున్న పీస్ చూడండి గైస్, ఎంత యూనిక్ ఉందో,
చాలా డీసెంట్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగా అనిపించింది నాకైతే. అసలు వేసుకోగానే అది ఒక యూనిక్ పీసే అందులోనే ఉంది లుక్ అంతా. అండ్ నాకు చాలా బాగా అనిపించింది. అమ్మాయి వీడియో తీస్తుంది అండ్ ఇక్కడైతే నేను ఆ సెట్ చూసుకుంటున్నాను. నాకైతే సెట్ చాలా బాగా నచ్చింది. మీకు ప్రైస్ కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను ప్రైస్ చెప్తాను ఎంత ఏంటి అనేది. చాలా చాలా కాస్ట్లీ ఉంటుంది, బట్ లుక్ అంతే బాగుంది కదా గైస్, మీరేమంటారు? నిజంగా లుక్ చాలా చాలా బాగుంది. సో ఈ సెట్ కూడా చూడండి దీంతో పాటు ఎంత బాగుందో కదా. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. సో మొత్తంగా సెట్ అయితే ఎంత చిన్ను అన్నారు హెవీ అయిపోతున్నట్టు అనిపిస్తుంది బుజ్జి అని చెప్పి, ఎందుకంటే మొత్తం వైట్ కదా, డైమండ్ అనగానే ఈ వైట్ కలర్లో హెవీ అయిపోతుంది అని చెప్పి. లేదు కన్నా ఎప్పుడు కూడా అంత షార్ట్ దగ్గర లుక్లో చూడకూడదు, లాంగ్ లుక్లో బాగుంటుంది డైమండ్ ఎప్పుడు. అలానే తక్కువ వేసుకొని ఇప్పుడు ఏంటంటే మనం మెయిన్ ఫంక్షన్కి ఈ శారీ మీద కాదు, పట్టు శారీస్ మీదకి దాని లుక్ తెలుస్తుంది అనమాట, ఆ తయారయ్యే బట్టించి. సో మామూలుగా నేనే నవ్వుకుంటున్నాను చూడండి ఎంత హెవీ ఉందో అని చెప్పి. సో మా ఆయన అన్నారు హెవీగా ఉంది, ఆ రింగ్ బ్యాంగిల్స్ అవన్నీ. ఇప్పుడు చూడండి లాంగ్ లుక్లో వేరేలా ఉందన్నమాట. అదే పట్టు చీర కట్టుకుంటే ఇంకోలా ఉంటుంది లుక్. ఆ వే ఆఫ్ మేకింగ్ ఆఫ్ అంటే మనం తయారయ్యే డ్రెస్సింగ్ బట్టించి, మనం తయారయ్యే హెయిర్ స్టైలు, శారీ, ఐ మీన్ ఓవరాల్ లుక్ బట్టించి ఆ జ్యువెలరీ అపీరెన్స్ కూడా మారిపోతుంది. అండ్ ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకుంటున్నాము. మీకు ఎలా అనిపించింది కింద వీడియో, అండ్ డీటెయిల్స్ ఏం తీసుకున్నాము ఏంటో సస్పెన్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. మా ఆయన ఏం తీసుకున్నారు, మరి మన యానివర్సరీ వ్లాగ్లో సర్ప్రైజ్ ఉండాలి కదా. కొత్త వీడియోతో మళ్ళీ కలిసిద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు సో కలిసిద్దాం. సీ యు సన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.